హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. గగన్కి మోక్షకి ఇద్దరికి కూడా పుట్టు వెంట్రుకలను అయితే తీపిచ్చేస్తున్నాము. సో ఈ జుట్టునైతే మిస్ అయిపోతాం కదా, అందుకని ఇంట్లో అయితే చిన్న ఫోటోషూట్ లాంటిది అయితే ప్లాన్ చేస్తున్నాను. అందుకనే గగన్ అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఒకసారి వెంట్రుకలు తీపిచ్చామంటే గుండె అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ జెల్ వేసుకునేంత రావడం చాలా టైం పట్టిద్ది కదా. ఒకవేళ జెల్ వేసుకునేంత పెరిగినా సరే మనం అసలే ఉంచము, ఇంకా వీళ్ళకి జెల్ ఎక్కడ వేస్తామని చెప్పేసి క్రాఫ్ అయితే చేపిస్తూ ఉంటాం. సో నేను కూడా ఇంకా ఈసారి క్రాఫే చేపిద్దాం అనుకుంటున్నా. అందుకని ఇప్పుడైతే మంచిగా రెడీ చేసి ఫోటోలు అయితే తీసుకుందాం అనిపించింది. ఇంకా గగన్కి అయితే నేను 2 సైడ్స్ కూడా మధ్యలో పాపడ్ తీసి బన్లాగా అయితే పెట్టాను, చిన్నగా రోల్ చేసి. ఎందుకంటే తనకి రోజు కూడా 2 పిలకలు వేస్తాను కదా, అందుకని పాపడ్ వచ్చేస్తుంది. ఇంకా పాపడ్ తీస్తేనే నీట్గా ఉంటుంది అనిపించి ఇంకా పాపడ్ తీసి అయితే వేసా. ఇంకా నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న సగరాన్ని అయితే పెట్టి జడను అయితే అల్లేస్తున్నాను. సగరం అయితే చాలా లాంగ్గా ఉంది, గగన్కి బాగా ఎక్కువైపోతుందేమో, జడ పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి అయితే చిన్న సగరం కోసం రిలేటివ్స్ని అడిగాను, కానీ ఎవరి దగ్గర లేదంట. సో ఉన్నదాంతోనే సర్దుకోవాలి అని చెప్పేసి దాంతోనే వేసేస్తున్నాను అనమాట. బాగా గట్టిగా టైట్గా అయితే అల్లేస్తున్నాను. అప్పుడు కొంచెం జడ అనేది చిక్కగా ఉండి పైకి వెళ్తుందిలే, కొంచెం అన్నా షార్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ సగరం తోటి టైట్గా జడ అల్లకపోయినా కొంచెం లూజ్ వచ్చినా సరే జడ అయితే ఊడిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకున్నదే కొంచెం పిలక కదా. ఇంకా గగన్కి అయితే తన సగరంతో వేసిన జడ చాలా బాగా నచ్చింది. నేను ఇంకా అల్లిన తర్వాత ఫైనల్లో పైన ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నాను, జడ అనేది ఊడిపోకుండా. గగన్ అయితే ఇంకా సగరం జడను అయితే చూసుకొని మురిసిపోతుంది. సగరంతో జడంతా కూడా అల్లడం మొత్తం పూర్తయిపోయింది కదా. ఇప్పుడైతే మంచిగా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి. ఇవైతే ఇంతకు ముందు ఇంట్లో అకేషన్కి తీసుకున్నవి. సో వాటిని అయితే పెట్టేసి గగన్కి అయితే పూల జడలాగా వేద్దామని. రియల్ ఫ్లవర్స్ పెట్టి వేయొచ్చు, బట్ రియల్ ఫ్లవర్స్ బాగా వెయిట్గా ఉంటాయి అండ్ తను మోయగలుగుతుందో లేదో, అండ్ నాకు అల్లడం వస్తుందో లేదో అని కూడా డౌట్ రియల్ ఫ్లవర్స్ తోటి. వీటితో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టేసి జడకైతే చిన్న పిన్స్, యూ పిన్స్ లాంటివి అయితే గుచ్చేసాను కింద టై చేసి. ఇంకా నెక్స్ట్ అయితే సగరానికి జడబిల్లల్ని కూడా పెట్టేశాను. సో ఇప్పటిదాకా హెయిర్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే ఫేస్ దగ్గరకు అయితే వచ్చేసాను. సో ట్రెడిషనల్ లుక్ కదా ట్రై చేస్తుంది, పట్లంగా అండ్ పెద్ద సగరం తోటి జడ. అందుకని చెప్పి కాటుకైతే పెడుతున్నా. గగన్ చాలా అల్లరి చేస్తుంది, కాటుకు మంట పుడుతుందని చెప్పేసి. సూపర్గా ఉన్నావు. గగన్కి కొంచెం రెడీ అవ్వడం ఇలాంటివి కాస్త ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ మాత్రం ఓపిక్గా అన్న ఉంటుంది. ఇంకా మోక్ష అయితే అసలు జస్ట్ బొట్టు పెట్టించుకోవడానికి చాలా అల్లరి చేస్తుంది. నాకైతే గగన్ ఇప్పటికే చాలా బెటర్, ఇంత ఓపిక్గా పెట్టించుకుంటుందిలే అనిపించింది. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళకే ఆ సగరం అవన్నీ పెట్టుకుంటే జుట్టు పీకేస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ హ్యాండిల్ చేస్తూ కూర్చుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే తనకి బొట్టు పెట్టేసి చెవులకైతే స్టిక్కర్స్ అయితే అతికిస్తున్నాను. ఎందుకంటే గుండు చేపించినప్పుడే చెవులు కూడా కుట్టిస్తాం కదా, తనకి చెవులు అయితే ఇప్పటి వరకు కుట్టిలేదు. సో పోగుల్లాగా ఉంటాయని చెప్పేసి నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ అయితే అతికిచ్చాను. చాలా బాగా అయితే వచ్చింది లుక్. ఇక నెక్స్ట్ అయితే రోల్డ్ గోల్డ్వి నెక్లెస్ అండ్ హారం సెట్ ఉంటే దాన్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట. ట్రెడిషనల్ లుక్ కదా, సో అవి ఉంటే బాగుంటాయి అని చెప్పేసి. సో నెక్లెస్ పెట్టిన తర్వాత చాలా బాగుంది, కానీ హారం బాగా లాంగ్ అయింది అనిపించింది. సో ఇప్పుడైతే పెట్టాను, కానీ నెక్స్ట్ కొంచెంసేపటి తర్వాత బాగా లాంగ్గా అనిపించిందని తీసేశాను. ఫైనల్లో అయితే నాకు ఇష్టమైన నా ఫేవరెట్ నా గోల్డ్ పాపిడి బిళ్ళ, సో దాన్నైతే పెట్టేసి చిన్నగా పిన్ అయితే పెట్టేశాను. గగన్ లుక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లో తన చౌకర్ని అయితే పెడుతున్నాను, గోల్డ్ది బ్రాస్లెట్ బట్ చౌకర్ లాగా యూస్ చేస్తా. సో హారం లాంగ్ అయిందని చెప్పాను కదా, దాన్ని అయితే ఇలా వడ్రానం లాగా అయితే పెట్టాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. పాపని జ్యువెలరీ అదంతా పెట్టేటప్పటికి పాపకి చాలా ఇరిటేటింగ్గా ఉందంట. చాలా అల్లరైతే చేస్తుంది. ప్లీజ్ మమ్మీ డ్రెస్ విప్పేస్తా, జ్యువెలరీ తీసేస్తా అని.
అంతేకాని ఆ సగరాన్ని మాత్రం తీస్తా అనట్లేదు. గగన్‌కి ఎంత హెయిర్ అంటే ఇష్టమో అని అర్థమవుతుందనమాట. "ఇప్పటిదాకా కష్టపడి రెడీ చేశారా తల్లి, ప్లీజ్ అమ్మ కొంచెం ఓపికగా 2 నిమిషాలు ఉంచుకో, 2 ఫోటోలు తీసుకుంటాను" అని చెప్పి బ్రతిమలాడుకుంటే, ఓకే అని చెప్పి నా కోసమయితే ఒక ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చింది. ఇంక నేనైతే ఫోటో అని చెప్పేసి టైం అంతా కూడా వేస్ట్ చేస్తూ తనకి ముచ్చట్లయితే చెప్తున్నాను. సగరం మరీ పెద్దదిగా ఉంది, కింద ఈడ్చుకులాడుతుందేమో, బాగా పెద్దదైపోతుంది అని చెప్పేసయితే అనుకున్నాను. చిన్న సగరం కోసం చూసా, కానీ పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయింది సగరం. జడ చాలా నీట్‌గా లుక్కొచ్చింది. చిన్న సగరం వేసుంటే ఈ జడబిళ్ళలు ఇవన్నీ పెట్టడానికి కుదిరేది కాదేమో! అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అప్పించే మనసున్నది మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో ఇలాగ పెద్దగా జడ వేసి దాని నిండా జడబిళ్ళలు పెట్టి ఇలా రెడీ చేయడం అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. గగన్ అనే కాదు, నాకు కూడా చాలా ఇష్టము. సో, అందుకని చెప్పి తనని జడ ముందుకేసుకోరా, 2 ఫేస్, ఆ జడ, జ్యువెలరీ మొత్తం కూడా ఒక పిక్చర్‌లో క్యాప్చర్ చేద్దాం, చాలా అందంగా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాను. జడ ముందుకు వేసుకుంటే మొహానికి గుచ్చుకుంటుంది జడబిళ్ళలు అని చెప్పేసి తనైతే ఏడుస్తుంది, కానీ అస్సలు ముందుకు ఉంచుకోవట్లేదు. సో, ఫైనల్‌గా నాకైతే కోరిక తీరిందనమాట. గగన్‌కి ఇలా గుండు చేపిచ్చే ముందు పూల జడైతే వేసి ఫోటోలు తీసుకోవాలి అని చెప్పి, నా కోసం గగన్ కూడా చాలా కష్టంగా ఉన్నా సరే ఓపికగా అయితే నేను రెడీ చేసిందంతా కూడా ఉంచుకుంది కొంచెం టైం పాటు. ఇంక నేను కూడా తననైతే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్‌గా మోక్ష అయితే వచ్చి అవన్నీ పీకేస్తుంది. మా అక్కేంటి కొత్తగా ఏంటో పెట్టుకుంది అని జెప్పేసి, "ఏ గగన్ ఫోటో తీసుకోవడం అయిపోయిందిరా" అని చెప్పిన వెంటనే బ్లౌజు, జ్యువెలరీ మాత్రం ఫస్ట్ తీసేసిందనమాట. సో, సగరం కూడా తీస్తాను పట్టుమా అంటే, "వద్దు నాకు పెద్ద జడ కావాలి" అని చెప్పి జడనైతే అలానే ఉంచుకొని కొంసేపయితే తిరిగింది. ఇంక నెక్స్ట్ అయితే మోక్షకు కూడా సింపుల్‌గా ఏదైనా ఫోటో లాంటిది తీద్దాం ఉన్న క్రాఫ్ట్‌కే అని చెప్పి, ఇంట్లో మా మల్లె చెట్టుకున్న మల్లెపూలన్నీ కోసి ఇలా మాలలాగా అయితే కట్టాను. ఎందుకంటే మల్లెపూల కిరీటం లాగా అయితే పెట్టేసి ఒక మంచి పిక్ తీసుకుందాం అని చెప్పి. నా క్రాఫ్ట్‌కి ఇంతకన్నా ఇంకా మంచిగా ఏం చేయాలి అని నాకైతే అర్థం కాలేదు. అందుకనే ఇలా సింపుల్‌గా అయితే చేశాను. దానికే మోక్ష అయితే పూలన్నీ కూడా పీకేసి చాలా అల్లరైతే చేసింది. ఫైనల్‌గా ఒక ఫోటో అయితే తీసుకున్నా. ఇంకా జ్యువెలరీ పెట్టి అలా కూడా రెడీ చెయ్యొచ్చు, కానీ మోక్ష అస్సలు రెడీ అవ్వదు. ఫుల్ క్రాంకీగా ఉంటదనమాట. ఇల్లంతా పీకి పందిరేస్తుందని ఇలా సింపుల్‌గా అయితే చేశాను. గగన్‌కి, మోక్షకి ఇద్దరికీ కూడా పుట్టి వెంట్రుకలు తీపిచ్చే ముందుగా అయితే ఇలా చిన్నపాటి ఫోటోషూట్ అయితే ఇంట్లో చేశాను. నాకైతే ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్‌గా అయితే అనిపిచ్చింది. ఫైనల్‌గా కొన్ని పిక్స్ అయితే ఇంకిలా వచ్చాయి. నాకైతే చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. మీకు కూడా ఎలా అనిపిచ్చిందో, క్యూట్‌గా ఉన్నాయా లేదా అని కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంకిక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.